Hey guys, welcome to my channel. So in this video I make కొన్ని tips and tricks few share చేస్తాను అన్నమాట so that you can look richer with very minimal changes. చాలా 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 చిన్న and minimal tips అన్నమాట. ఇది మీరు మీ డే టు డే లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేస్తే కొంచెం చేంజెస్ వస్తుంది ఆబ్వియస్లీ మీ స్టైలింగ్లో. సో ఫస్ట్ వచ్చేసి గో టు మోనోక్రోమేటిక్ అవుట్ఫిట్స్ అన్నమాట. ఎవ్రీడే వీ కెనాట్ వేర్ మోనోక్రోమేటిక్ అవుట్ఫిట్స్ బట్ కొన్ని రోజులు మీరు ఇంక్లూడ్ చేయవచ్చు విచ్ మేక్స్ యూ లుక్ సో స్టైల్ అనమాట. ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుర్తా సెట్ ఈ కుర్తా ఉందన్నమాట. సేమ్ దిస్ ప్రింట్ గోస్ విత్ ద ప్లాజో యాజ్ వెల్. సో మొత్తం ఒకటే ప్రింట్ ఆర్ ఒకటే కలర్ ఫ్యామిలీలో నుంచి వస్తే దాన్ని మనం మోనోక్రోమేటిక్ అంటాము. సో ఇలాంటి అవుట్ఫిట్ ఆర్ ఏదైనా బ్లాక్ టీషర్ట్ ఆర్ బ్లాక్ జీన్స్ ఆల్సో ఈజ్ అ మోనోక్రోమేటిక్. సో కొంచెం అట్ ద సేమ్ అది ఎలా అంటే స్టైలిష్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీరు ఎఫెక్ట్ పెట్టినట్టు కూడా ఉండదు, చాలా మినిమల్గా ఉంటుంది. జస్ట్ టీషర్ట్ ప్యాంట్ వేసుకున్నట్టే ఉంటుంది బట్ చూడంగానే ఇట్ జస్ట్ లుక్ సో స్టైలిష్. సేమ్ టైం టాప్ అండ్ బాటమ్ కూడా సేమ్ కలర్లో ఉంటే మనం టాల్గా కూడా కనిపిస్తాము. దిస్ ఈస్ అ గుడ్ టిప్ ఫర్ షార్ట్ గర్ల్స్. ఐరనింగ్ యువర్ క్లోత్స్. సో మీ కళ్ళ ముందు కనిపిస్తుంది ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది. సో మన క్లోత్స్ని ఐరన్ చేసుకోవడం గివ్స్ దట్ ఇంపాక్ట్ అండ్ చూసే వాళ్ళకి కూడా అది చాలా పెద్ద ఇంప్రెషన్ ఇస్తుంది అనమాట. ఓహో షీ ఈజ్ వెల్ గ్రూమ్డ్ అని ఉంటుంది. అదే కనుక మీరు మొత్తం మట్టబెట్టిన బట్టలతో అలా వెళ్తే ఇట్ డజంట్ గివ్ ఎ గుడ్ ఇంప్రెషన్ ఆన్ యూ అండ్ అట్ ద సేమ్ టైం అది మంచి ఇంప్రెషన్ ఇవ్వదు అనమాట. రిచ్ లుక్ ఇవ్వదు అండ్ రిచర్ ఇంప్రెషన్ కూడా ఇవ్వదు. సో ఆల్వేస్ ట్రై టు ఐరన్ యువర్ క్లోత్స్. నెక్స్ట్ వచ్చేసి యాక్సెసరీస్కి వచ్చేసరికి చైన్స్, ఇయర్ రింగ్స్, వాచ్. సో ఇవి కూడా గో ఫర్ లైక్ వెరీ మినిమల్. మీ అవుట్ఫిట్కి తగ్గట్టు మీరు చూస్ చేసుకోండి. ఇఫ్ యువర్ అవుట్ఫిట్ ఇస్ లైక్ వెరీ సటిల్గా ఉంటే గో ఫర్ లైక్ గుడ్ మంచి ఇయర్ రింగ్స్, గుడ్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. మీ అవుట్ఫిట్ ఇస్ లైక్ ఇప్పుడు నా అవుట్ఫిట్ ఇట్స్ వెరీ ప్రింట్స్ మొత్తం ఉన్నాయి. ఈ అవుట్ఫిట్ ఇస్ కొంచెం లైక్ ఇట్ హ్యాస్ కలర్స్, ఇట్ హ్యాస్ బిగ్ ప్రింట్స్. సో నేనేం చేస్తానంటే నా నెక్ ఏరియా కొంచెం సటిల్ చేశాను. అట్ ద సేమ్ టైం నేను ఇయర్ రింగ్స్ కూడా చాలా చిన్నవి వేసుకున్నాను బికాస్ నేను అగైన్ ఇక్కడ పెద్ద ఇయర్ రింగ్స్ వేసుకుంటే దిస్ అండ్ దిస్ ఇట్ డజంట్ లుక్ గుడ్. అందుకని చెప్పేసి జస్ట్ మిక్స్ అండ్ మ్యాచ్ విత్ ద అవుట్ఫిట్స్ యూ హ్యావ్. మోస్ట్ కేసెస్ ఏంటంటే చిన్న సటిల్ ఇయర్ రింగ్స్, చిన్న ఇయర్ రింగ్స్ లైక్ నేను ఇప్పుడు ఇది వేసుకున్నాను, దిస్ ఇస్ లైక్ స్టడ్ ఇయర్ రింగ్స్కి వెళ్ళండి. లేకపోతే క్యాజువల్గా ఇట్లా కూల్ టోన్ రింగ్ హూప్స్కి వెళ్ళండి. అండ్ ఏదైనా ఒక సింపుల్ వాచ్ ఆర్ క్లాసిక్ వాచ్ వేసుకోండి. ఐఎమ్ గోయింగ్ ఫర్ దిస్ బ్లాక్ వాచ్ అనమాట. ఇంతసేపు నా హ్యాండ్స్లో లైక్ సంథింగ్ ఇట్ ఫెల్ట్ లైక్ సంథింగ్ వాజ్ మిస్సింగ్. సో వెన్ ఐ యాడెడ్ ఎ వాచ్ ఇట్ ఇన్స్టెంట్లీ గేవ్ లైక్ ఓకే ఒక ఫినిష్డ్ ప్రాపర్ లుక్, లైక్ బయటికి వెళ్ళే లుక్ అలా లుక్ ఇస్తుంది అనమాట. సో ఆల్వేస్ గో ఫర్ మినిమల్ అండ్ ఎట్ యాక్సెసరైజింగ్. నెక్స్ట్ వచ్చేసి స్మెల్ గుడ్. యా, మీరు ఎప్పుడైనా ఎవరి పక్కనైనా వెళ్తున్నప్పుడు యూ షుడ్ ఆల్వేస్ స్మెల్ గుడ్ అనమాట. ఎందుకు అంటే ఇట్ సడన్లీ గివ్స్ లైక్ హో కైండ్ ఆఫ్ ఒక ఇంప్రెషన్ ఇస్తుంది. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ వర్డ్స్ బట్ యా. అదే మీరు ఎవరైనా దగ్గరికి వెళ్ళి నించున్నప్పుడు వాళ్ళకి స్టింకి స్మెల్ వస్తుంది అనుకోండి మీ దగ్గర నుంచి, వాళ్ళకి ఇట్లా మీ మీద ఒక లైక్ దే విల్ గో అఫార్. బ్యాడ్ ఒపీనియన్ అని చెప్పను బట్ కైండ్ ఆఫ్ యునో ఒక కైండ్ ఆఫ్ బ్యాడ్ వైబ్ ఇస్తుంది. సో యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు స్మెల్ గుడ్. సంథింగ్ ఏదైనా ఒక చిన్న మినిమల్ పర్ఫ్యూమ్ సంథింగ్ లైక్ దిస్. దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా మీ బట్టలు మీరు బయట ఇంపార్టెంట్ పీపుల్స్ని కలవడానికి వెళ్తున్నప్పుడు ఆర్ కాలేజ్, ఆఫీస్, వాట్ ఎవర్, ఎప్పుడైనా మీ బట్టలు ఫిట్ అవ్వాలన్నమాట. మీరు బట్టలకు ఫిట్ అవ్వకండి, బట్టలు మీకు ఫిట్ అయ్యేలా తీసుకోండి. సో ఆల్వేస్ యువర్ డ్రెస్ షుడ్ ఫిట్ యూ వెల్. టైట్గా ఉండకూడదు, ఎక్కువ లూజ్గా ఉండకూడదు. కొంతమంది వేసుకుంటారు లైక్ చాలా 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 టైట్ డ్రెస్సెస్ వేసుకుంటారు. లైక్ మీకు అప్పుడు అనిపించవచ్చు ఓకే ఇట్ ఈస్ గుడ్ బట్ చూసే వాళ్ళకి తెలుస్తుంది దట్ ఈస్ సో టైట్ అని. సో ఆల్వేస్ వేర్ లైక్ గుడ్ డీసెంట్ విచ్ ఫిట్స్ యూ వెల్. నెక్స్ట్ వచ్చేసి మన హెయిర్స్ అనమాట. హెయిర్ స్టైల్స్ అండ్ ఈ హెయిర్ స్టైల్ అనేది ఎప్పుడు స్టాండర్డ్గా ఉండాలి. ఒక టూ మచ్ కాంప్లికేటెడ్ ఇంక్లూడ్ చేయకండి హెయిర్ స్టైల్లో. ఈ స్టైల్ బాగుంటుంది, ఆ స్టైల్ బాగుంటుంది అని చెప్పేది ఎప్పుడు చూడు కాంప్లికేషన్ యాడ్ చేస్తూ ఉండకండి. దానివల్ల మీ హెయిర్స్ కూడా పాడవుతుంది. అట్ ద సేమ్ టైం మేబీ ఇట్ డజంట్ మ్యాచ్ విత్ వాట్ యు ఆర్ వేరింగ్. సో ఎప్పుడైనా మీ హెయిర్ స్టైల్ స్టాండర్డ్గా లైక్ నాట్ టూ మచ్ కాంప్లికేటెడ్ స్టాండర్డ్గా ఉంచుకోండి. లైక్ ఎనీ బ్రైడ్స్ వేసుకోండి ఆర్ పోనీటైల్ ఆర్ జస్ట్ నార్మల్గా వదిలేసేయండి. దట్స్ ఇట్. సో దట్ ఇట్ జస్ట్ లుక్స్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకుండా ఉన్నట్టు ఉంటుంది. మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత హెయిర్ స్టైల్ మంచిగా లేకపోతే ఏం ఉపయోగం ఉండదు. వచ్చేసి క్లీన్ యువర్ స్లిప్పర్స్ ఆర్ షూస్ వాట్ ఎవర్. మీరు ఏది వేసుకుంటున్నా జస్ట్ లుక్ దాట్ ఇట్ ఈస్ క్లీన్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మీకు అంత అనిపించకపోవచ్చు, అబ్బా షూస్ ఎవరు చూస్తారు, ఇంత టైం మన దగ్గర లేదు, అన్ని పట్టించుకోవాలంటే మన వల్ల కాదు. ఓకే, ఐ అండర్స్టాండ్ బట్ వన్స్ ఇన్ ఎ వైల్ ఒకసారి చూడండి. మీ స్లిప్పర్స్కి దుమ్ము ఉన్నప్పుడు కొంతమంది షూస్ వేసుకున్న ఉంటారు కదా, కింద మొత్తం బురద ఉంటుంది, మనకే తెలియదు బురద అయినట్టు. సో
సో జస్ట్ లుక్ ఇన్ టు దట్. ఆల్వేస్ క్లీన్ యువర్ షూస్. ఓకే, మీరు పైనుంచి కింద లెగ్స్ వరకు ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండ్ ఇఫ్ యువర్ షూ లుక్స్ డర్స్టీ, పెట్టిన ఎఫర్ట్స్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో ఆల్వేస్ మేక్ యువర్ షూస్ క్లీన్, లైక్ వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ ఎప్పుడైనా సరే వైప్ యువర్ స్లిప్పర్స్, క్లీన్ యువర్ స్లిప్స్. వచ్చేసరికి బ్యాగ్స్ అనమాట. బ్యాగ్స్ వచ్చేసి జస్ట్ ఇదొక లైక్ నార్మల్ కలర్ చూస్ చేసుకోండి విచ్ గోస్ వెల్ విత్ యువర్ విత్ ఆల్ ద డ్రెస్సెస్ యూ హ్యావ్. అండ్ విత్ నేను ఏం ఇది అనట్లేదు, జస్ట్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ బ్యాగ్స్ అని అనట్లేదు. జస్ట్ ఇన్వెస్ట్ ఇన్ వన్ బ్యాగ్ విచ్ లుక్స్ గుడ్ టు యూ. మీకు ఇది ఓకే, ఇది నాకు సెట్ అవుతుంది అనిపించేటట్టు. సో సపోజ్ లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ అవుట్, సో నేను ఈ డ్రెస్ తోటి నేను కాంట్రాస్ట్ లాగా ఆర్ కాంట్రాస్ట్ కూడా అనొచ్చు, అట్ ద సేమ్ టైమ్ దిస్ ఆల్సో మ్యాచెస్ విత్ ద బ్యాగ్ అనొచ్చు. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్ బ్యాగ్, దట్స్ ఇట్. ఎక్కువ కాంప్లికేటెడ్ నేను ఏం యాడ్ చేయట్లేదు అనమాట. సో గో విత్ బ్యాగ్, కాంట్రాస్ట్ బ్యాగ్ అయినా కానీ ఇప్పుడు మోనోక్రోమాటిక్ లుక్ వెళ్తున్నారు, సో మీ అవుట్ఫిట్ మొత్తం టాప్ టు బాటమ్ వైట్ ఉందనుకోండి, గో ఫర్ లైక్ రెడ్ బ్యాగ్ సో దట్ ఇట్ యాడ్స్ పాప్ ఆఫ్ కలర్ టు యువర్ అవుట్ఫిట్. ఇఫ్ యూఆర్ స్టూడెంట్ యూ కెనాట్ ఇన్వెస్ట్ సో మచ్ ఇన్ ఆల్ దిస్ అన్నెసెసరీ స్టఫ్. సో ఏదైనా ఒక మంచి కలర్ చూస్ చేసుకోండి, లైక్ బ్రౌన్స్ ఆర్ బ్లాక్స్, యూనివర్సల్స్ కలర్స్ చూస్ చేసుకోండి. ఇట్ విల్ గో వెల్ విత్ ఆల్ ద అవుట్ఫిట్స్ యూ హ్యావ్ అండ్ ఇట్ విల్ మేక్ యువర్ హోల్ అవుట్ఫిట్ లుక్ పుట్ టుగెదర్. అగైన్ నేను చాలా వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను, ఇంతకుముందు మేకప్ వీడియోస్ కూడా చేశాను. మేకప్ అనేది ఎప్పుడైనా మినిమల్గా వేసుకోండి. సో ఇప్పుడు నా ఫేస్లో చూస్తే ఓకే నేను మేకప్ వేసినట్టే ఉంది, బట్ ఓవర్గా చేసినట్టు లేదు. ఐ జస్ట్ వెంట్ విత్ బీబీ క్రీమ్, ఐ లైనర్ అండ్ లిప్స్టిక్, దట్స్ ఇట్. నేను ఇంకేం యాడ్ చేయలేదు అనమాట నా దాంట్లో. ఫట్ ఆల్ మీరు ఏమన్నా చిన్నవి యాడ్ చేయొచ్చు, లైక్ బ్లష్, ఐబ్రో సెట్ చేయడం ఇట్లాంటివి ఓకే, బట్ మేజర్ ఇంపాక్ట్ వస్తుంది కదా ఫౌండేషన్ డే టు డే బేసిస్లో. ఓకే, మీరు యూజ్ చేసే ఫౌండేషన్ అగైన్ డిపెండ్స్ ఆన్ వాట్ బ్రాండ్ యూ ఆర్ యూజింగ్. లైక్ మీడియం కవరేజ్ ఫౌండేషన్ ఈజ్ ఓకే, బట్ హెవీ ఫౌండేషన్ అంటే చూసే వాళ్ళకు కూడా ఇట్ మైట్ నాట్ లుక్ గుడ్. అండ్ దట్స్ ఇట్ guys for the today's video. Hope you liked it. Subscribe to the channel. Bye bye.